ఏమైంది? ఇంకా వెళ్ళేది ఉందా లేదా? ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? హలో మేడం, మేము ఎప్పుడో వచ్చినాం. సరే గాని అంత అర్జెంట్ ఎందుకు రమ్మన్నావు అక్కయ్య? ఎందుకంటానవేందిరా, తెల్లారితేనే షైనింగ్ అని శారీ ఫంక్షన్, వాడలందరికి బొట్టు చెప్పాలి కదా. ఏందక్కయ్య నువ్వు గింత ఎండలా ఇప్పుడు ముగ్గురం పోయి చెప్పాలనా బొట్టు? ఏమనుకుంటాను మరి, స్కూల్లో ఒక్కరి బర్త్డే అయితే ముగ్గురం కలిసి చాక్లెట్లు ఇవ్వడానికి పోయేటోళ్ళం. అలాంటి గింత పెద్ద ఫంక్షన్కి ఒక్కటి బొట్టు చెప్పడానికి పోతుందా? కరెక్టే, పదండి మరి. ఎండ కాకముందు వెళ్దాం. ఎండ కాకముందు ఎండ అయింది. పోదాం పండి. బాగున్నారా? బొట్టు పెడతాను కానీ ఎందుకో చెప్పావా? మా పాపది శారీ ఫంక్షన్ రేపు, ఒకరోజు ముందు. ఇప్పుడే గింత టెన్షన్ పడుతుంది, ఇక బిడ్డ పెళ్లి అయితే ఇంకెంత టెన్షన్ పడుతుందో. రేపు వానక్కల బిడ్డ శారీ ఫంక్షన్ తప్పకుండా రావాలి పిల్లి. తప్పకుండా వస్తాను. ముందు వచ్చి పనులని వేయాలి మీరే. తప్పకుండా వస్తాను. ఎండలు అయితే ఘోరం కొడతాను తొందరగా. అందరికి ఆల్మోస్ట్ అందరికి ఎప్పుడు అయింది. ఇక్కడ ఆడ నిలిచిందండి చల్లగా వచ్చేవరకు. ఎందుకు ఆగిందో ఏమైంది ప్రసన్న? ఎందుకు ఆగినావు? ఎవరైనా తెలిసిన వాళ్ళ? తెలిసిన వాళ్ళ ఇల్లు అంటాను ఏందక్క, అది మా అమ్మోళ్ళ ఇల్లు. మీ అమ్మోళ్ళిల్లా? అవునక్క, పెళ్ళై 10 ఏళ్ళు అయినా కూడా మా ఆయన మా అమ్మోళ్ళ ఇంటికి పంపుతలేడు. ఇట్లా ఇల్లు దగ్గర ఉన్నది కాబట్టి అప్పుడో ఇప్పుడే చూసుకుంటాను. అయినా మా అమ్మ ఎందుకో డల్లుగా ఉన్నది, ఒకసారి పోయి చూసొస్తా. చూసిరాపు. అమ్మ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కయ్య. ఎందుకుండర్రా, నేను ఇంత పెద్దగా ఫంక్షన్ చేస్తున్నా. ఇప్పుడు మీ అన్నయ్య మా అమ్మ వాళ్ళకి చెప్పకంటున్నాడు. ఎంతమంది వచ్చినా నా బిడ్డ ఫంక్షన్కి మా అమ్మ వాళ్ళు రాకపోతే నాకు ఎట్లుంటుందిరా? పెళ్ళి అనే 2 అక్షరాలతో తల్లి బిడ్డల్ని వేరే ఎత్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ వదినా? చాలా మంది మొగోళ్ళు ఇట్లనే ఉన్నారు అక్కయ్య. అసలు భార్యను పుట్టింటికి పంపించకుండా ఏదో రాక్షస ఆనందం పొందుతాండ్రు. భార్యను ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో.